ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేసేశారు. పంట నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానం మా హయాంలో జరిగేది. ఈరోజు దానికి మంగళం పాడేశారు. రైతులకు 0 వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. పంట నష్టం వస్తే అదే సీజన్, ఒక సీజన్లో పంట నష్టం వస్తే మళ్ళీ మరుసటి సంవత్సరం అదే సీజన్ వచ్చేలోగానే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఉచిత పంటల బీమా ద్వారా. గాలికి పోయింది విధానాలు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చేవాళ్ళం. క్రమం తప్పకుండా రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టుబడి సహాయం అందేది. ఇవన్నీ గాలికి వదిలేసినారు, ఎత్తేసినారు. ఇవన్నీ ఎత్తేసి పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తాము అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి అనే మాట చెప్పి, పిఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి మేము 20,000 ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఇవ్వాల్సిన 20,000లో రెండో ఏడాది 20,000కు 5,000 ఇచ్చినారు. అంటే 40,000కు 5,000 ఇచ్చినారు. రైతుల పరిస్థితి ఇది. అది కూడా సుమారుగా 7 లక్షల మంది రైతు కుటుంబాలను తగ్గించి మేము ఇస్తా ఉన్న నెంబర్ కన్నా. నేను చెప్పే ప్రతి మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతాను. ఇవన్నీ మా గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి రైతులు తమ గుండెల మీద తాము చేతులు వేసుకుని నిర్భయంగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని రకాలుగా రైతులు నష్టపోతా ఉన్న పరిస్థితులకు కారణాలు ఇవన్నీ కారణాలే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిత్తశుద్ధి లేదు, తాపత్రయం లేదు ఈ మనిషికి. ప్రతిదీ స్కామే, ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ గవర్నమెంట్. రెండో సబ్జెక్ట్ లేకపోదాం. పబ్లిక్ హెల్త్ సెక్టర్. పబ్లిక్ హెల్త్ సెక్టార్ను కూడా నిజంగా ఎంత దారుణంగా ఈ పెద్ద మనిషి దెబ్బతీస్తా ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో సహా నేను చెప్తాను. సంపద సృష్టిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ప్రజల ఆస్తులను చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముతా ఉన్నాడు, స్కాములు చేస్తూ. సంపద సృష్టించడము అని అంటే ఆయన సొంత సంపద సృష్టించడం మాత్రమే సంపద సృష్టించడం అనుకుంటా ఉన్నాడు. గవర్నమెంట్ ఆస్తులను చెనిక్కాయలకు బెల్లాలకు అమ్ముతున్నాడు. కమిషన్లకు ఆశపడి ఆయన మనుషులకు దోచిపెడతా ఉన్నాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. ఇది
అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను.